హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురాలోకల్. నేను మీ కృష్ణబాల. నితీష్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. అది ఎలా అంటారా? నెంబర్ 8 పొజిషన్లో వచ్చి సెంచరీ చేశాడు విదేశీ గడ్డపై. అలా విదేశీ గడ్డపై సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్మెన్గా చరిత్ర సృష్టించాడు. దట్టు ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన థర్డ్ యంగెస్ట్ బ్యాట్స్మెన్గా 8th పొజిషన్లో అది కూడా రికార్డ్ సృష్టించాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ గురించి మనందరికీ తెలిసిందే. లార్డ్స్ తర్వాత ది బెస్ట్ క్రికెట్ గ్రౌండ్గా పేరున్న మెల్బోర్న్లో సెంచరీ చేయడం అంటే అది అందరికీ ఒక కళ. అలాంటిది డెబ్యూ సిరీస్లోనే ఈ విధంగా సెంచరీ కొట్టడం నితీష్ కుమార్ రెడ్డి లైఫ్లో మర్చిపోలేని ఒక మధురానుభూతి. వాళ్ళ ఫాదర్ ముందు అంతమంది మధ్యలో, క్రికెట్ స్టేడియంలో అంతమంది ప్రేక్షకుల మధ్యలో, అలాగే వాళ్ళ నాన్న ముందు సెంచరీ కొట్టి అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది ఒక కొడుక్కి. సో నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు యావత్తు భారతదేశ క్రికెట్ ప్రేక్షకులని, అలాగే ముఖ్యంగా వాళ్ళ ఫాదర్ని ఆనందంలో ముంచెత్తాడు. ముఖ్యంగా 191 ఫర్ 6 ఉన్నప్పుడు 8th ప్లేస్లో బ్యాటింగ్కి వచ్చాడు. రిషబ్ పంత్ అవుట్ అయ్యాక అతనికి జోడుగా క్రీజ్లో వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. ఇద్దరు కలిసి 8th వికెట్ పార్ట్నర్షిప్కి దాదాపు 126 రన్స్ ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ రన్స్ చేశారు. ఇండియాని గట్టెక్కించారు. ఒక దశలో ఇండియా 250 రన్ల లోపే ఆల్అవుట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇండియా 350 పై పరుగులు చేసింది. అది నితీష్ రెడ్డి వల్లే అని అందరూ అంటున్నారు. వెనుక ఫోటోలో మనం చూసినట్టుగా ఈ మధ్య ఎక్కడ చూసినా పుష్ప మాటే సినిమా పరంగా. ఎందుకంటే పుష్ప 2 సీక్వెల్లో భాగంగా పుష్ప 2 డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్ అన్ని ఏరియాలో రికార్డ్ సృష్టిస్తుంది కలెక్షన్స్ పరంగా. ఇటు రన్స్లో నితీష్ కుమార్ రెడ్డి రికార్డ్స్ సృష్టిస్తున్నాడు. ఇక్కడ ఇంకొకటి హైలైట్ విషయం ఏంటంటే తెలంగాణలో పుష్ప 2 హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక్కడ రేవంత్ రెడ్డి వర్సెస్ పుష్ప 2 హీరో అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ నడుస్తుంటే అక్కడ మొత్తం వరల్డ్ వైడ్ ఫేమస్ గ్రౌండ్ క్రికెట్లో పుష్ప నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనే ఒక డైలాగ్ అయితే పుష్ప 2 మూవీలో ఉంది. దానికి తగ్గట్టుగానే నితీష్ కుమార్ రెడ్డి ఇలా పుష్ప స్టైల్లో 50 రన్స్ కొట్టి అలా తగ్గేదేలే అని అనడంతో అందరూ చాలా ఆశ్చర్యపోయారు, సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఒక డెబ్యూ ప్లేయర్, ఇప్పటివరకు టాప్ స్కోరర్గా నిలిచాడు. విరాట్ కోహ్లీ కాదు, రోహిత్ శర్మ కాదు, రిషబ్ పంత్ కాదు, ఇంకా యశస్వి జైస్వాల్ కాదు, ఇప్పుడు ఇండియన్ ప్లేయర్స్లో టాప్ స్కోరర్గా నితీష్ రెడ్డి ఉన్నాడు. దట్టు లోయర్ ఆర్డర్లో వచ్చి ఈ విధంగా బ్యాటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి అందరి చూపు నితీష్ రెడ్డి వైపే ఉంది. ముఖ్యంగా ఇలా పుష్ప 2 మూవీ ఎంత జోరులో ఉందో నితీష్ కుమార్ రెడ్డి కూడా అంతే జోరులో ఉన్నాడు. 50 రన్లు కొట్టినప్పుడు ఈ విధంగా పుష్ప స్టైల్లో తగ్గేదేలే అని బ్యాట్తో హెల్మెట్ కింద ఇలా తిప్పడం అయితే జరిగింది. అప్పుడు అందరూ పులకరించిపోయారు. సినిమా ప్రేక్షకులు, క్రికెట్ ప్రేక్షకులు అందరూ పులకరించిపోయారు. సెంచరీ కూడా కొట్టేశాడు. నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కొడతాడా లేదా? ఎందుకంటే 99 రన్స్ మీద ఉన్నప్పుడు నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్నాడు. అప్పుడు బ్యాటింగ్కి అవతల వైపు బూమ్రా ఉన్నాడు. 3 బంతులు, ఒక ఓవర్లో 6 బంతులు, 3 బంతులకి కమ్మిన్స్ బౌలింగ్లో అటు బూమ్రా అవుట్ అయ్యాడు. మిగతా 3 బంతులు సిరాజ్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అప్పుడు అందరూ చాలా టెన్షన్తో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ ఎలా అయినా అవ్వాలి అనే ఉద్దేశంగా అందరూ చాలా టెన్షన్తో చూశారు. లక్కీగా సిరాజ్ ఆ 3 బాళ్ళు, అందులో చివరి బాల్ చాలా సూపర్గా డిఫెండ్ చేశాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో స్ట్రేట్గా 4 కొట్టేసి సెంచరీ అయితే పూర్తి చేశాడు. అందరి ఆనందాలకి అవధులైతే లేవు ఆ నిమిషంలో. ఎందుకంటే అసలు ఇండియా ఇది చాలా టఫెస్ట్ సిరీస్ ఇండియాకి. ఎందుకంటే ప్రతి మ్యాచ్ గెలవాలి. ఈ 2 మ్యాచ్ల్లో రెండిట్లో గెలవాల్సిన పరిస్థితి. గెలిస్తేనే WTC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి అయితే ఇండియా వెళ్తుంది. కాబట్టి ఇలాంటి టైంలో, ఇంత ఒత్తిడి, ఇంత టెన్షన్ ఉన్న టైంలో నితీష్ కుమార్ రెడ్డి ఈ రేంజ్లో ఆడుతున్నాడంటే అది మామూలు విషయం కాదు. దట్టు డెబ్యూ సిరీస్లో ఈ విధంగా ఆడుతున్నాడు. ఒక యంగ్ ప్లేయర్, 21 సంవత్సరాల యంగ్ ప్లేయరు టెన్షన్ అధిగమిస్తూ ఈ విధంగా ఆడుతుండడం మామూలు విషయం కాదంటున్నారు క్రికెట్ పండితులు అందరూ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురాలోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.